లేకపోతే మహాగఠబంధన్కి కలిసి వచ్చే అవకాశం ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఎవరికి ఇది దెబ్బ పడబోతుంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారితో పాటు మన కోటేశ్వరరావు గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ఇద్దరికి వెల్కమ్ టు ద డిబేట్ సార్. ముందుగా పుల్లారావు గారు, ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది? ఇక్కడ ఇద్దరు కూడా చెరసగం సీట్లను పంచుకుంది ఎన్డీఏ, అటు జేడీయూ కావచ్చు. ఓకే, పుల్లారావు గారు అన్మ్యూట్ చేయరా సార్? ఓకే, పుల్లారావు గారు ఎవరికి, ఎందుకంటే 69% దాదాపుగా నమోదైన పరిస్థితి పోలింగ్ ఫిగర్ చూసుకుంటే కనుక ఎవరికి ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఎవరు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోందండి? ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, అంత పాజిటివ్ గా బీజేపీ ఎన్డీఏ అలయన్స్ ఉంటుందంటే మనం ఆ కాన్ఫిడెన్స్ లేదు. ట్రెండ్ ఏమన్నా చూపెట్టింది, చాలా కొంచెం టైట్ గా ఉంటుందని అందరూ భావించారు. అలాగే ప్రశాంత్ కిషోర్ కి సీట్లు రావు కానీ ఓట్లు వస్తాయని అందరికి తెలుసు. ఏదో సీట్లు రాలేదు ఏం లేదంటాం కాదు, 5 నుంచి 10% ఓట్లు వస్తే ఆయన పెద్ద ఇంపాక్ట్ తీసుకొస్తాడు ఎలక్షన్స్. ఈవేళ కూడా కొన్ని చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్ పోల్స్ ఈవేళ వస్తాయి. ఈవేళ సాయంకాలం వాళ్ళు కొంచెం సీరియస్ గా చేసింది. నేను 6:30-7 రిలీజ్ చేశారంటే అప్పుడు పోలింగ్ జరుగుతూ ఉన్నది, గడిబిడిగా రిలీజ్ చేసినాయి. సో ఈవేళ కూడా వచ్చింది చూడాలి. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, అంత మెజారిటీ వస్తాయని. ఓకే, అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోందండి. ఏమంటారు, ఎన్డీఏ అధికారంలోకి వచ్చేంత పర్సెంటేజ్ అక్కడ ఉందనుకోవచ్చా దరిదాపుల్లో? అయితే ఎన్డీఏకి కొద్దిగా మెజారిటీ రావచ్చు, కొద్దిగా వస్తే వస్తుంది, టైట్ గా ఉంటుంది అనుకున్నాం. ఇంత మెజారిటీ వస్తుంది అనుకోలేదు, ఎగ్జిట్ పోల్స్ చెప్పింది. సో ఇంకా కొద్దిగా నాలాంటి వాళ్ళకి కొద్దిగా డౌట్ ఉన్నది, అంత స్వీప్ ఉన్నదా, అంత విపరీతంగా ఆపోజిషన్కి స్థలం లేకుండా ఉన్నదా అంటే ఉండొచ్చు కూడా. కొన్ని యూనిక్ ఫ్యాక్టర్స్ జరిగినాయి బీహార్లో. నితీష్ కుమార్ ఆయన లీడ్ చేసిన క్యాంపెయిన్లో చాలా యూనిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొన్ని. అది ఏమన్నా బలం తీసుకొచ్చిందా లేదా చూడాలి. ఇవాళ కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, అవి కూడా ఇలాగ ఉంటాయా, అవి ఇలాగ ఉంటాయి అంటే మనం ఒప్పేసుకోవచ్చు. పెద్ద స్వీప్ వస్తుంది ఎన్డీఏకి. బీహార్లో చాలా పెద్ద పరిణామాలు దేశవ్యాప్తంగా ఉంటాయి, బీహార్లో ఉంటాయి, వ్యక్తుల మీద ఉంటాయి, పాత పార్టీల మీద ఉంటాయి, నేషనల్ పాలిటిక్స్ మీద కూడా ఉంటాయి. సో అందువల్ల కొంచెం వెయిట్ చేయాలేమో అని నాకు అనిపిస్తుంది. రైట్, మహాగఠబంధన్కి రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ ఏమైనా బెడిసి కొట్టిందా? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు, ఎన్డీఏకి దాదాపుగా 3 టర్మ్స్ ఇక్కడ జేడీయూ అధినేతగా నితీష్ కుమార్ ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏకి కీలక భాగస్వామిగా ఉన్నారు, మధ్యలో కూడా జంప్ కొట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. నిజంగా ఎన్డీఏకి, మరి ముఖ్యంగా జేడీయూని బీహార్ ప్రజలు నమ్ముతున్నారా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే? మన పుల్లారావు గారు చెప్పినట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ లేదా ప్రీ పోల్ సర్వేలు వీటి మీద నాకైతే విశ్వాసం లేదు. నేను గతంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూడా నేను పదే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో పోల్ సర్వేలు గొప్పవాట్లో పడ్డాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా గొప్పవాట్లో పడినటువంటిది మనం చూసాం. ఎందుకంటే మన దేశంలో అది అంత శాస్త్రీయంగా జరగట్లేదు ఒకటి. రెండోది, మన ఓటర్లు ఎక్కడా కూడా నోరు విప్పి స్వయంగా చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు అమెరికా లేదా ఐరోపా దేశాలతో పోలిస్తే. మొన్న మీరు ఇక్కడ చూడండి, అమెరికాలో జరిగినటువంటి న్యూయార్క్ ఎన్నికలు, అదేవిధంగా 2 రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడ కూడా అనేక సర్వేలు చేశాయి. కానీ ఆ సర్వేలన్నీ దాదాపు యాజ్ ఇట్ ఈజ్ గా 0.5 లేదా 1% తేడా తోటి మొత్తం అవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాయి. ఎందుకు అంటే పశ్చిమ సమాజాల్లో ఓపెన్ అవుతారు వాళ్ళు ఏమి దాచుకోరు, వ్యతిరేకతను కానీ లేకపోతే అనుకూలతను కానీ దాచుకోరు. కానీ మన దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు లేదా ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే సామాన్య ఓటరు పక్క వాళ్ళనే నమ్మరు. అందువలన ఖచ్చితంగా ఈ వీటిని బట్టి మనం రాబోయే పరిణామాల గురించి లేదా పర్యవసానాల గురించి చర్చ చేయడం అనేటువంటిది
వాస్తవ విరుద్ధమైనటువంటి అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ కోటేశ్వరరావు గారు దాదాపుగా 3 టర్మ్స్ కంటిన్యూలో ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. దాంతో పాటు నితీష్ కుమార్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ గతంలో చూసాం, ఇండి కుటుంబంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ముందు బీజేపీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చారు, మళ్ళీ జంప్ కొట్టారు. ఇన్ని ఫ్యాక్టర్స్ అక్కడ నితీష్ కుమార్ని ఏమీ చేయలేకపోతున్నాయా? ఎన్డీఏను కనీసం కదపడం కూడా కదపలేకపోతున్నాయా? ఇప్పుడు నితీష్ కుమార్ గురించి ప్రతిపక్షాలు అంటే మహాగఠబంధన్ వాళ్ళు చెప్పిన దానికంటే పాశ్వాన్ చెప్పినటువంటి చేసినటువంటి కామెంట్స్ ఏమిటి, లేదా అంతకు ముందు నితీష్ కుమార్ ఫిరాయింపులు పిల్లి మొగ్గల గురించి బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, మరి ఆ 2 పార్టీల మీద నితీష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, ఇవన్నీ చూసినప్పుడు ఒక పక్కా అవకాశవాద కూటమి అనేటువంటిది అక్కడ ఏర్పడింది. బీహార్ లో ఉన్నటువంటి వెనుకబాటుతనం అనండి, లేకపోతే కులతత్వాలు అనండి, లేకపోతే వీటన్నిటితోటి అక్కడ నితీష్ కుమార్ ఇంతకాలం నెట్టుకొచ్చారు. అయినా గాని అలాంటి టెయింటెడ్ లీడర్ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమికి మళ్ళా జనం పట్టం కట్టారంటే నిజంగా బీహారీలకి జోహార్లు చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు, ఏం రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని. అసలు వలసలు కరోనా సందర్భంలో వలసలు ఎక్కువ మంది బీహారీలే కదా. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చూస్తూ ఉంటాం, దానాపూర్ ఎక్స్ప్రెస్ అని ఒకటి వస్తుంది. మొత్తం అందులో చూస్తే బీహార్ అంతా కూడా దానాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చిన సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ లో మనకి దర్శనం ఇస్తుంది. ఇన్ని మైనస్ ఫ్యాక్టర్స్ ఉన్నా గానీ ఎందుకు ఉన్నారనేది ఒక నిజంగానే పరిశోధించాల్సినటువంటి అంశం. ఈసారి నా అభిప్రాయం ప్రకారం ఈసారి మామూలుగా లేదు పోరు. నెక్ టు నెక్ అంటామే, నెక్ టు నెక్ సాగింది. అది కూడా ఎందుకు వచ్చింది అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు, అంటే ఎన్నికల ప్రకటనకి 2 రోజుల ముందు ఒక 2 కోట్ల మందికి 10,000 రూపాయల చొప్పున నితీష్ కుమార్ సర్కారు నగదు బదిలీ చేసింది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు పెంచింది. అదేవిధంగా యూత్ ను ఆకర్షించేందుకు కొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలను పెట్టింది. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే నరేంద్ర మోడీ ఇవన్నీ మేము వ్యతిరేక